హాయ్ ఎవ్రీవన్. గోల్డ్తో మనం గోల్డ్ కొనొచ్చు. ఎలానో తెలుసా మీకు? ఎలా అంటే సపోజ్ మీ దగ్గర ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. సో దాన్ని మీరు వాడట్లేదు అనుకుందాం అనుకోండి. అయితే ఆ గోల్డ్ని మీరు బ్యాంక్లో పెట్టి, నేను ఏదైతే ముందు చెప్పిన వీడియోలో ఆ ట్రిక్ ఫాలో చేసి బ్యాంక్లో పెట్టారనుకోండి. సపోజ్ మీరు ఒక 20 గ్రామ్స్ పెట్టారు, మీకు 1 lakh వర్త్ అమౌంట్ మీకు వచ్చేసింది. సో ఆ అమౌంట్ని మీరు గోల్డ్ కొనడంలో, సపోజ్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు, దానికి కొనుక్కున్నారనుకోండి ఒక వస్తువు. సపోజ్ ఇప్పుడు 1,20,000 గోల్డ్ ఉందనుకోండి, కొనుక్కున్నారు. సో అంటే మీరు ఒక 10 గ్రామ్స్ కొనుక్కున్నారు. సో ఆ లోన్ని మీరు ఒక 9 months 10 months పే చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఈ గోల్డ్ని కూడా మనం, అంటే మీకు ఇమీడియట్లీ అర్జెంట్ లేదు, నేను మేకింగ్ కూడా తగ్గించుకోవాలనుకుంటున్నానంటే మీరు భీమా అనే వెబ్సైట్ చూడొచ్చు. ఎనీ ప్రోడక్ట్ అయినా మీకు ఓకే అనుకుంటే, లేదంటే వేరే బ్రాండ్స్లో మీకు మంత్లీ ఎలా అంటే డిపాజిట్ స్కీమ్స్ లాగా ఉంటుంది. సపోజ్ 1 time డిపాజిట్ చేశారనుకోండి, ఆ డిపాజిట్ మీరు 11 months ఆగితే జీరో మేకింగ్ ఉండడం, ప్రైస్ బ్లాకేజ్ అవ్వడం ఇలా ఉంటుంది. సో దాన్నైనా ఫాలో అవ్వచ్చు. లేదు మీకు ఇమీడియట్లీ ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ తీసుకున్నా మీకు ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అండ్ ఈ 10 monthsలో ఏదైతే ప్రైస్ పెరిగినా కూడా ఆ ఇన్ఫ్లేషన్ మీ మీద పడదు. అండ్ మీరు పెట్టిన గోల్డ్కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ఆ గోల్డ్కి మీరు మంత్లీ పే చేసుకున్నారనుకోండి, అదే విధంగా మీరు ఇక్కడ గోల్డ్ కొంటారు. సో ఇక్కడ మీ ఇన్ఫ్లేషన్ని మీరు కవర్ చేసుకుంటారు. అండ్ అక్కడ మీ గోల్డ్కి తక్కువ ఇంట్రెస్ట్లో మీరు లోన్ తీసుకొని ఆ అమౌంట్ని వాడుకుంటారు. ఇదే విధంగా గోల్డే కాకుండా మల్టిపుల్, మీ దగ్గర ఒక 100 grams 150 grams గోల్డ్ ఉందనుకోండి, అంటే 10-15 తులాలు. సో దాన్ని పెట్టేసి ఎక్కడైనా ఒక మంచి ప్రాపర్టీ అయినా కొనుక్కోవచ్చు. అంటే మీరు 1 yearలో 1.5 yearలో నేను రీపే చేసుకోగలను ఈ లోన్ అనుకుంటే, ఖచ్చితంగా ఇలా లోన్ తీసుకొని మనం పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి చూడండి, మీరు లోన్ పెట్టుకున్న మినిమం 130 గ్రామ్స్కి 10 lakhs ఈజీగా వచ్చేస్తాయి. వాడు తీసే కటింగ్స్ అవి పోను. సో ఖచ్చితంగా 10 lakhs ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. అండ్ గోల్డ్ లోన్ కూడా 10 తులాలు ఉందనుకోండి, ఒకటే బ్యాంక్లో పెట్టద్దు. అంటే ఒకటే బ్యాంక్ ఇన్ ద సెన్స్ ఒకటే అకౌంట్లో పెట్టద్దు, మల్టిపుల్గా పెట్టండి. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర 100 grams ఉందనుకోండి, 30 grams ఒక దానిపైన, 40 grams ఒక దాని, 20 grams ఒక దానిపైన. అలా పెట్టడం వల్ల మీరు కట్టే విధానంలో కూడా, ఒకవేళ మీ దగ్గర ఉందనుకోండి మనీ ఎక్కువ ఉందనుకోండి బల్క్లో, ఒక దాంట్లో తీసేసుకుంటారు. సో రిమైనింగ్ ఆ పార్ట్ వరకే మిగిలిపోతాయి, 40-30 grams. సో అది మీరు రెన్యువల్ చేసుకోవడం, ఇంకేదైనా చేసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. సో ఈ రకంగా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకటే దగ్గర పెట్టి ఇబ్బంది పడడం కంటే, ఒకటే దగ్గర పెట్టడం వల్ల కట్టలేకపోవడం, ఆప్షన్స్ ఇలాంటివి అవుతాయి. సో కేర్ఫుల్గా డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ కోసం నా వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.